పొద్దుగాల పోతే పొద్దుముకి రమ్మంటారు, పొద్దుముకి పోతే రేపు రమ్మంటారు, ఏళ్ళుండిరా ఆరం తర్వాత రా అని కాళ్ళకు చెప్పులు అరిగేదాకా తిప్పుతూనే ఉంటారు. ఇక యాస్టకొచ్చి ఏందని గట్టిగా అడిగితే గప్పుడు బయట పడుతుంది అస్సలు కథ. ఇంతో అంతో పైకం చేతిలో పెడితే తప్ప పని నడవదని చెప్తారు సాఫ్ సీదా. తప్పదనుకుంటే కొందరు ఇస్తారు. అయితే లంచం అంటే పైసలు ఇస్తారు, ఇల్వగల్ల గిఫ్టులు ఇస్తారు, బాదం గుమ్మరిచ్చుడేంది అంటారా? ఇదో తీరు నిరసన. एक साल से मैडम जो है मुझे परेशान करके रखी है। मेरा फाइल इनको बिल्कुल मिल नहीं रहा है, कहाँ रखी इनको याद नहीं है। चक्कर लगा लगा के थक गया इस ऑफिस का। గీ అన్న పేరు తరుణ్ కుమార్. ఛత్తీస్గఢ్ లా హౌసింగ్ బోర్డ్ కెళ్లి ఓ ఫ్లాట్ కొన్నాడట. గది ఈయన పేరు మీద మారవాలని దరఖాస్తు పెడితే ఫైల్ దొరకలేదు అంటుందట మేడం. ఏడాది సంధి 50 మాటల తిరిగినా గదే ముచ్చట చెప్పే వరకు యాస్టకొచ్చి గీ పనిచేసిండన్నట్టు. ఓ అర్ధకిల బాదం పప్పు మేడం టేబుల్ మీద గుమ్మరిచ్చి ఇవి తినుకుంటా దేవులాడుండ్రి, ఏడవెట్టి మరిచిపోయినరో గుర్తుకొస్తది, గప్పుడు ఫోన్ చేయిండ్రు అని వెళ్ళిపోయిండు. పబ్లిక్ కు పనులు చేయాలంటే గింత లాపరువున్నది కొన్ని సర్కార్ ఆఫీసులల్లా. లంచం అడిగితే ఆయనత ఏసీ బోలకు చెప్తాడని ఫైల్ దొరకలేదని తిప్పిండ్రో ఏమో మరి.